హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కరిక్యులంకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ సర్కార్ హయాంలో ప్రవేశపెట్టిన అనేక విధానాలను ప్రస్తుత సర్కారు ఆపేస్తుంది లాంటి చర్చ జరుగుతుంది. అమ్మఒడి పథకాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదంటూ రాజకీయ విమర్శలు కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న అధికారులతో సమీక్ష సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం విద్యార్థులు ప్రధానంగా చదువు పూర్తి చేసి బయటికి వచ్చే రోజుకి వాళ్ళకి ఉద్యోగం రెడీగా ఉండే తరహా విద్య అందించాల్సిన అవసరం ఉంది అని. సో చాలామంది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం లేదు అనే ఒక డిమాండ్ వస్తూ ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించి ఆందోళనలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన బాధ్యతలు ప్రభుత్వాలపైన ఉండడం, ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రభుత్వాల తర్వాత చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో మార్కెట్లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ చాలామంది స్కిల్డ్గా లేకపోవడం వల్ల ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. కాలేజ్ నుంచి స్టూడెంట్ బయటకు వచ్చే నాటికి ప్రతి స్టూడెంట్కి రాష్ట్రంలో ఒక ఉద్యోగం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ తరహా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ విద్యాశాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష చేశారు. సో ఇప్పటివరకు కరిక్యులంలో లాంగ్వేజెస్, స్కిల్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానంగా మనకు కనపడుతోంది. ఉద్యోగం సెంట్రిక్గా, ఉద్యోగమే లక్ష్యంగా విద్యా వ్యవస్థని మార్చబోతున్నారు. వచ్చే ఏడాది నుంచి దీనికి సంబంధించిన కరిక్యులంలో కూడా మార్పులు చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోర్సుకు సంబంధించిన స్కిల్ కోర్సెస్ నేర్చుకోవాల్సిన సమయం అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళి కోర్స్ కంప్లీట్ ఇక్కడ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళి రకరకాల కోర్సులని బయట ప్రైవేట్గా నేర్చుకుంటూ ఉన్నారు. సో ఆ అవసరం ఎవరికి కూడా ఉండే పరిస్థితి రాకూడదు. స్కిల్ యూనివర్సిటీస్ మనం ఏర్పాటు చేస్తున్నాం, స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చదువుకుంటున్న సందర్భంలోనే అకాడమిక్ టైంలోనే వాళ్ళకి సంబంధించిన స్కిల్ కోర్సెస్ని కూడా అక్కడే అందుబాటులో ఉంచాలి. బయట ప్రైవేట్గా నేర్చుకునే అవసరం, చదువు అయిపోయిన తర్వాత నేర్చుకుని దానికి సమయం వేస్ట్ చేయడం, ఆ తర్వాత ఉద్యోగాలకు ఎతికే పరిస్థితి లేకుండా వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి కాలేజ్ నుంచి బయటకు వచ్చే నాటికే వాళ్ళకున్న అకాడమిక్ సబ్జెక్ట్తో పాటు రకరకాల అంశాలు వాళ్ళకి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాల్లో ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్కి అనుగుణంగా, టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అక్కడ స్కిల్డ్గా వాళ్ళని తయారు చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ బయటకు వస్తే అతను పూర్తి స్థాయి నైపుణ్యంతో బయటికి వచ్చే పరిస్థితి కల్పించాలి. దానికి సంబంధించి ఏం చేయగలమో ఆలోచించండి అంటూ అధికారులను సూచించారు. వచ్చే కరిక్యులం నుంచే ఈ తరహా విద్యా బోధన ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. సో కంటిన్యూస్గా విద్యా వ్యవస్థను అప్డేట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి అంటూ చెప్తూ వస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూనివర్సిటీల పరిస్థితి పైన కూడా ఆయన సమీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూనివర్సిటీల పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది అంటూ అనే సమీక్షలో తేలిన నేపథ్యంలో వచ్చే 2026 నాటికే దేశంలోని టాప్ 10 యూనివర్సిటీస్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూనివర్సిటీలు కనపడాలి అంటూ నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు కూడా టాప్ 10 యూనివర్సిటీల్లో లేకపోతే ఎట్లా? ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రమాణాలున్న యూనివర్సిటీలుగా పేరున్న ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలు ప్రస్తుతం దిగజారిపోయిన పరిస్థితి కనపడుతోంది. సో అక్కడ స్కిల్స్ లేని పరిస్థితి కనపడుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి 26 నాటికే, ఎక్కువ సమయం తీసుకోకుండా 2026 నాటికే టాప్ 10 యూనివర్సిటీస్లో ఈ రెండిట్లో ఏదో ఒక యూనివర్సిటీ ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన నిధులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ చెప్పారు. సో ఉద్యోగం బేస్డ్ ఎడ్యుకేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళబోతోంది. సో జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జాబ్ ఓరియంటెడ్ కరిక్యులంను కూడా వచ్చే ఏడాది నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.